టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలు మీనరాశిలో, కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది. కుజుడు 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి, గురుడు వృషభ రాశిలోకి ఉండడం జరిగింది. కాబట్టి ఈ జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అందరూ కూడా స్వీట్ల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు తీస్తారు. ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, చిట్టి పాటల వ్యాపారం చేస్తున్న వాళ్ళంతా కూడా మంచి లాభాలు తీస్తారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనము ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ముందుకొచ్చారు ఈ వృషభ రాశి వారు. కాబట్టి మహిళలంతా కూడా చాలా మానసిక అశాంతితో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సింగపూర్ ఇలాంటి దేశాలకని కూడా, బాలి, సింగపూర్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళడానికి అన్నీ కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. అయితే ఎవరికైతే పైల్స్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నాయో అటువంటి వాళ్ళకందరూ కూడా అవి బాధిస్తాయి. రక్తహీనత రోగము ఈ వృషభ రాశిని వెంటాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమంది మహిళల వల్ల తలపోట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలతో అసలు చాలా దూరంగా ఉండండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తారు, కానీ వీళ్ళకి రావు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. రైతుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి అప్పులు ఇంకా తీరవు. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి మంచిగా డెవలప్మెంట్, బంధుమిత్రులందరితో కూడా మంచిగా తిరుగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడానికి ఈ వారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఎక్కువ ఉంటుంది. నాసా రిపోర్ట్స్ ఆధారంగా ఆధునిక సైన్స్ని, మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం తీసుకుని ఈ యొక్క రాశిఫలాలు చెప్తున్నాం. కాబట్టి చాలా ఎక్యురేట్గా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు, విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనం కేతు బాగుండలేదు. కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, కానీ చిత్రవర్ణం అన్ని కలర్స్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే మర్రి చెట్టు చుట్టూ మీరు నీళ్లు పోస్తూ మర్రి చెట్టు చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు మర్రి చెట్టు పక్కన ఉన్నటువంటి రావి చెట్టుకు చేస్తే ఇంకా మంచిది. మర్రి చెట్టు కంటే కూడా మర్రి చెట్టు, అలాగే మేడి చెట్టు కనుక ఉన్నట్లయితే దానికి చేసినా పర్వాలేదు. ఈ విధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.